సిలువలో నుండి యేసుక్రీస్తు వారు పలికినటువంటి సప్తస్వరాలు 7 మాటలు విన్నాం. ఈరోజు ఈస్టర్ రోజున పునరుద్ధానము ద్వారా 7 సైన్స్ ఫ్రమ్ రెజరక్షన్. పునరుద్ధానము నుండి ఒక విశ్వాసిగా, ఒక సంఘముగా, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా, ఒక దేవుని ఎరిగినటువంటి బిడ్డగా 7 సూచనల ద్వారా, ఆ 7 సైన్స్ ద్వారా మనం అందరము ఈ అంచెదినాల్లో ఒక సెయింట్స్గా దేవుడు మనం దీవించునుగాక. ఒక్కొక్క సైను, ఒక్కొక్క సూచన, ఒక్కొక్క ఆత్మీయంగా మనల్ని మనం నేర్చుకోవడానికి, బలపరచబడడానికి ఒక బలమైనటువంటి సూత్రం. ఒక్కొక్క సైను, ఒక్కొక్క సూత్రం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము నుండి 28వ అధ్యాయము 15వ వచనం వరకు ఈ వచన భాగాలలో పునరుద్ధాన దినము రోజున యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినటువంటి రోజు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచంలో ప్రతి మనిషికి 2 డేట్లే ఉంటాయి, కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం 3 డేట్లు ఉన్నాయి. ఎంత మహానుభావుడైనా, ఎంత కారణజన్ముడైనా పుట్టిన రోజు ఉంటుంది, చనిపోయిన రోజు ఉంటుంది, కానీ మరలా తిరిగి లేచినటువంటి రోజు అనేది చరిత్రలో ఎవరికి లేదు, ఎవరికి ఉండను కూడా ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పండి, యేసు ప్రభుకున్నటువంటి మూడు డేట్లు ఏంటి? బర్త్డే, డెత్ డే, రిజరక్షన్ డే. పునరుద్ధాన తిరిగి లేచిన రోజు, చనిపోయిన రోజు, పుట్టిన రోజు. క్రిస్మస్, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒకడికి 4 రోజులు ఉన్నాయి. యేసు ప్రభు కాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి 4 రోజులు ఉన్నాయి. ఎవరన్నారు? లాజరు అని. ఎవరంది? అక్కడ వినపడింది పక్క నుంచి. ఎవరంది? జ్యోతిని చప్పులు కట్టుకుని ఒకసారి. అదే ఇప్పుడు ఇదే ప్రశ్న అడిగా. సీనియర్లు ఎప్పటి నుంచో భూమి పట్టక నుంచి బైబిల్ పట్టుకున్న వాళ్ళు చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. ఒక యవనస్తుడు అసలు బైబిల్ చదువుతున్నట్టు కూడా ఉండదు, వాడు అసలు ఏమి వచ్చినట్టు కనపడ్డు. ఆవిడ చెప్పాడు లాజరు అని. నాకు అనిపించింది కొంతమంది యవనస్తుల్లో కూడా బైబిల్ ఇంటర్నల్గా పైకి కనపడరు, కానీ లోపల ఇంటర్నల్గా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారా బాబు మా సంఘాలు అనిపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడు అసలు బైబిల్ చదివినట్టు ఉండడు, కాముగా ఉంటాడు, ఒక ఇదిగా ఉంటాడు. ఎంతమంది చెప్పినా కానీ ఒక 2-3 నిమిషాల వరకు ఎవరు 4వ వ్యక్తి ఎవరంటే ఎవరూ చెప్పలేదు. ఎవరికి రాలా ఆలోచన. ఎక్కడో మూల కూర్చున్నటువంటి ఆనంద్ అనేటువంటి ఒక కుర్రోడు చెప్పాడు, లాజరు అన్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం వేసింది. నాకు అనిపించింది పైకి బాగా ఇచ్చేవాడు కంటే కాముగా ఉండి చాలామంది బైబిల్ స్కాలర్స్ ఉన్నారా బాబు అనిపించింది మా సంఘంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? లాజరు. వాడికి పుట్టినరోజు ఉంది, చనిపోయిన రోజు ఉంది, యేసు ప్రభు వారు తిరిగి మరలా లేచిన రోజు ఉంది, మరలా బ్రతికి మరలా సచ్చిన రోజు కూడా ఉంది. ఎన్ని రోజులు ఉన్నాయి? 4 days ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. లేదంటే 2 రోజులు, 2 days, 4 days. కానీ యేసయ్యకి మాత్రం 3 days. మనకంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అర్థం. కానీ యేసయ్యకి 3 రోజులు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈస్టర్ అంటే చులకనగా చూసేవాడికి, యేసు ప్రభు అంటే దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సేవకుడు అంటే, దేవుని పరిచర్య అంటే, ఈరోజు అలా మాట్లాడేవాడికి, అలా ప్రవర్తించేవాడికి ఆడి నోటికి ప్లాస్టర్ పడును గాక. ఈ ఈస్టర్ ఆడి నోటికి ప్లాస్టర్ అంటే స్టిక్కర్ అంటే చెప్తారు కదా, ఆడికి నోరు తెరవకుండా ఆ ఏంటది? ప్లాస్టరేనా చెప్పండి. ప్లాస్టర్ పడును గాక. స్తోత్రం.
యేసు ప్రభు చులకనగా చూడటం, చులకనగా మాట్లాడటం, సేవకులు అంటే మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, పరిచయం లేకుండా, ముందు ఒకటి వెనకాట ఒకటి మాట్లాడే వాళ్ళందరికీ యేసు వాళ్ళ నోటికి చెప్పరమ్మా ప్లాస్టర్ పడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు తిరిగి లేవటం అనేది ప్రపంచానికి, క్రైస్తత్వానికి పునాది లాంటిది. అసలు రిజర్వేషన్ లేకపోతే క్రైస్తవుడికి వాల్యూ లేదు, విలువ లేదు. యేసు ప్రభువారు తిరిగి లేవటం అనేది ప్రపంచానికి, క్రైస్తవుడికి చాలా గౌరవాన్ని తీసుకుని వచ్చినటువంటి సంఘటన, చాలా విలువ తీసుకున్నటువంటి సంఘటన. స్తోత్రం. ఈ ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి శ్రోతలు, సహోదరులు కూడా మా పరిచయ తరపున మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సిలువలో పలికినటువంటి 7 మాటల ద్వారా ప్రపంచానికి ఏ రకమైతే గొప్ప సైన్స్ అంటే సూచనలు, క్రైస్తవుడిగా ఎలా ఉండాలి అనే విషయాన్ని బోధ చేశాడో యేసయ్య చివరి మాటలలో, తిరిగి లేచిన తర్వాత కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనలో కొన్ని సైన్స్ కనబడతా ఉన్నాయి, కొన్ని సూచనలు కనబడతా ఉన్నాయి. 27వ అధ్యాయము 66వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే మరి 37 వచనం నుండి 28వ అధ్యాయము 16వ వచనంలో చదువుకుంటే దాంట్లో కనబడతాయి. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా కొన్ని విషయాలు కనబడతా ఉంటాయి. ఈ 2 అధ్యాయాలని స్టడీ చేసిన తర్వాత వీటిలో ఉన్నటువంటి 7 విషయాలు ఏంటనేది చాలా సంక్షిప్తంగా, స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని యొక్క సూచనలు మనము గమనించి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకని మహిమపరచాలి? ఆయన పునరుద్ధానుడు కాబట్టి. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు కాబట్టి. స్తోత్రం. మరణాన్ని జయించాడు కాబట్టి, సాతానుని జయించాడు కాబట్టి, మరణపు ముళ్ళును విడిచాడు కాబట్టి మనం ఆయన ఏం చేయించాలి? దేవుణ్ణి ఎప్పుడు? ఎల్లప్పుడు, అనుక్షణం. స్తోత్రం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా.
గట్టిగా మనకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవునికి చప్పట్లు కొడదాం. యేసుప్రభు ఆయన పునరుద్ధానం మన జీవితానికి పునర్జన్మ. స్తోత్రం చెప్దాం గట్టి. శక్తి, హల్లెలూయా, పవర్. చదవబడినటువంటి లేఖన భాగాల్లో 66 వచనంలో చూసుకున్నాం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ చదవబడినటువంటి చిన్న వచనములో ఒక 5 సైన్స్ కనపడతాయి. ఒకటి కావలి వారు. జాగ్రత్తగా ఉండండి, ఏది పడితే చెప్పమా. సైన్స్ అంటే ఒక మెయిన్ రోల్ వహించినటువంటి విషయాలను గుర్తించుకోండి. ఒకసారి మనం దానిలో చదివినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి కరెక్ట్గా డిసిషన్ తీసుకుని చెప్పాలి. ఇంకోటి ఏదో చెప్పండి. ఓకే. వారు వెళ్ళి కావలి వారు. నెంబర్ 1, పునరుద్ధానములు ఎక్కువగా పునరుద్ధానమే కావచ్చు, యేసు ప్రభు వారు సిలువ వేసినప్పుడు కావచ్చు, ఆయన క్రూసిఫికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి, అంటే సిలువ మరణము స్టార్ట్ అయిన దగ్గర నుండి గెత్సెమనే తోట దగ్గర నుండి గొల్గోతా కొండ వరకు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మెయిన్ కీ రోల్ పాటించినటువంటి వారు ఎవరయ్య అంటే సోల్జర్స్. ఎవరు చెప్పండి? సోల్జర్స్, సైనికులు. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువ వెళుతూ ఉన్నప్పుడు 4 పక్కల 4 సైనికులు ఉన్నారు, సెక్యూరిటీ ఆఫీసర్స్ లాగా. మళ్ళీ దాని పక్కన చుట్టూ కూడా సైనికులు ఉన్నారు. ఎక్కడా కూడా వచ్చి ఎవరు డిస్టర్బ్ చేసి ఆ అభిమానులు వచ్చి తనకు అనుకూలమైన వారు వచ్చి ఆ సిలువ మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో అని, ఎవరైతే చెదరగొడతారో అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వము చాలా డిసిప్లిన్గా, చాలా కేర్గా, చాలా చక్కగా ప్రభుత్వము ఆధీనంలో ఆ సెక్యూరిటీ ఆ సైనికుల మధ్యలో కొనసాగింది. అది ఒక ఎత్తు అయితే, చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత సమాధి దగ్గర కూడా ఫుల్ జడ్ సెక్యూరిటీని పెట్టింది ప్రభుత్వం. స్తోత్రం చెప్పండి. ఈరోజు గమనించుకోవాలి, నువ్వు ఆరాధన చేసేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే విషయం తెలిస్తే ఆ పునరుద్ధాన శక్తి నువ్వు కలుగుంటావు. ఆ పవర్ని కలిగుండి అర్థవుతుందండి, చీకటి శక్తుల యొక్క పవర్ను నువ్వు ఆశ్రయించవు, ఆ పద్ధతులను పాటించవు. ఇప్పటికీ నీవు ఆ పవర్ విలువ ఏంటో నువ్వు తెలియక అజ్ఞాన, అవివేక, మూర్ఖత్వ స్థితిలో, నేర్చుకునేటువంటి స్థితిలో, తెలుసుకునేటువంటి స్థితిలో, తెలుసుకున్నాను తెలిసింది అనేటువంటి వేషధారణ స్థితిలో ఉన్నావేమో పరీక్ష చేసుకోవాలి. అసలు ప్రపంచంలో ఏ సమాజ దగ్గరైనా గొప్ప గొప్ప పేరు గాంచేటువంటి వారు, రాజ్యాలు జయించేటువంటి వారు, మహానుభావులు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు బ్రతుకున్నంత వరకే వారికి సెక్యూరిటీ, వారు జీవించినంతకాలం వరకే సెక్యూరిటీ. చనిపోయిన తర్వాత సెక్యూరిటీ ఎవరికి లేదు. సమాధి దగ్గరగా సెక్యూరిటీ లేదు. ప్రాణం పోయిన తర్వాత విలువ లేదు ఆ బాడీకి, ఆ ప్రదేశానికి విలువ లేదు, ఆ స్థలానికి విలువ లేదు. జన్మనిచ్చిన తండ్రి, తల్లి, ఆస్తులు, అంతస్తులు సంపాదించి వచ్చేటువంటి వారికి విషయంలోనే సమాధి చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. అసలు కనీసం ఎలా ఉందని సంవత్సరానికి వెళ్ళి చూసొద్దాం అనేటువంటి కూడా అంత అవాయిడ్ చేసేటువంటి ప్లేసు ఆ సమాధి అనేటువంటి. ప్రతిగుణంగా ఎన్నో మేలు చేశాడు, ఎంతో కష్టపడి సంపాదించాడు, చెమట రక్తంగా మార్చి నా బిడ్డలు బాగుండాలని సంపాదించి, ఆస్తులు సంపాదించి సమకూర్చి చనిపోయిన తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఇక్కడ మీ గుండె మీద చేసుకుని చెప్పండి, మీ స్వజనులైనటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి మా నాన్నతో లేకపోతే మా తాతతో మా తమ్ముడితో వెళ్ళి చూసొద్దాం అనేటువంటి ఆలోచన కలిగిన ఎంతమంది దర్శించి ఉంటారు? ఒక్కరితో కనపడరు. ఎందుకంటే విలువ లేదు, వాల్యూ లేదు సమాధి అంటే. అమ్మో
తాత అయినా, తమ్ముడైనా, అన్న అయినా, ఆస్తి సంపాదించిన భర్త అయినా సమాధి దగ్గరికి వెళ్తే మరలాడు వెళ్ళి దైవం ఏ మనవరాలకో ఏ మనవరాలకో పూనుకుని మళ్ళీ ఎక్కడొచ్చిన కుటుంబంలో చీకట్లు వస్తాయో అనేటువంటి భయం, దిగులు, వేదన. స్తోత్రం. అందుకని నాన్నగారు ఒక పాట పాడుతూ ఉన్నాడు, నమ్మకండి ఈ లోకం అనే పాటలో ఒక వచ్చులో అంటాడు, వెనక తిరిగి చూస్తే దైవై పోతాడని వెనక కూడా చూడకుండా వచ్చేస్తారంట. ఎవరాళ్ళు? ఇరుగు పొరుగులు కాదు, లేకపోతే ఎవరెవరో కాదు. ఎవరు చెప్పండి? బంధువులే, స్నేహితులే, కొడుకులే, రక్త సంబంధులే. వెనక తిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు. అంటూ మరి మధ్యలో ఆపనేవాడు, వెనక తిరిగి చూస్తే దైవై పడతాడేమోనని. కానీ ఈరోజు ఈస్టర్ రోజున గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ సమాధికి సెక్యూరిటీ సైనికుల్ని ఏర్పాటు చేశాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ చదవబడినటువంటి మాట మీరు చూడండి, 62వ వచనంలో, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులకును పరిసయ్యులకును పిలాతు వద్దకు కూడా వచ్చేశారు. మెయిన్ పర్సన్స్ అందరూ వచ్చేశారు. ఆ దేశంలో, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మెయిన్ డిపార్ట్మెంట్ అంతా రక్షణ శాఖ సంబంధించినటువంటి మెయిన్ ప్రధాన యాజకులు, తర్వాత యాజకులు, పరిసయ్యులు అందరూ కూడా, ముఖ్యమైన అందరూ కూడా పిలాతు దగ్గరికి వచ్చేసారు. ఏమన్నారు వచ్చి? అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. వీళ్ళు పైకి వంచకుడే అంటున్నారే కానీ బతికొండంగా యేసయ్య మాటలు మాత్రం బాగా గుర్తుంచుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పైకి యేసయ్య మీద ద్వేష కలిగి ఉన్నారే కానీ, యేసయ్యని అసహించుకుంటున్నారే కానీ, బ్రతుకున్నప్పుడు యేసయ్య చెప్పినటువంటి మాటలు మాత్రం వీళ్ళు గుర్తుంచుకున్నారు. కానీ మనం మాత్రం యేసయ్యని ప్రేమిస్తామని చెప్పుకుంటాం కానీ, యేసయ్యని ఆరాధిస్తామని చెప్పుకుంటాం కానీ, యేసయ్య సెలువులో పైకి 7 మాటలు చెప్పండిరా బాబు అంటే నోరు తెరవు, ఒక మాట సరిగ్గా రాదు. మళ్ళీ ఎప్పుడు నుంచో ప్రార్థనకు వెళ్తున్నాం, జ్ఞాపకం లేదు, ఏమి లేదు. అసలు బైబుల్ లేనిది ఎక్కడికి వెళ్ళాం. ఆటో కూడా బైబుల్ ఉండాల్సిందే. ఆటో ఎక్కేటప్పుడు కూడా ఏముండాలి? బైబుల్ ఉండాల్సిందే. కానీ యేసయ్య సెలువులో పైకి ఏంటంటే ఓ మాట లైన్లో లేవని చెప్పాలంటే, ఓ మాట చెప్పాలంటే తడబడు, ఓ మాట వెనక ముందు జ్ఞాపకం లేదు. కానీ వీళ్ళకండి వీళ్ళకి యేసయ్య సిలువ వేసిన వాళ్ళు వీళ్ళు, జీవో వేసిన వాళ్ళు వీళ్ళు, ద్వేషించిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం జ్ఞాపకం ఉంది. అమ్మో, ఈయన ఒకసారి ప్రసంగం చేశాడు, నేను మరలా చనిపోతా 3వ దినాన లేస్తానని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఈస్టర్ రోజున నువ్వు ఎంత దేవుని సన్నిధిలో స్నేహం చేస్తున్నావు అనేది కాదు, కానీ అసలు ఆయన మాటలు గుర్తుకొస్తున్నాయా నీకు? అందుకనే మొన్న దరిదాపులుగా 11 గ్రూపులు చేసింది శుక్రవారం. తర్వాత దరిదాపులుగా 12, 13 గ్రూపులుగా నిలబడి 7 మాటలు చెప్పించింది. దేనికి? జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసయ్య పలికినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోలేనటువంటి అనుభవంలో ఉన్నామేమో ఈ ఈస్టర్ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన. కానీ వీళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం వారు అధికారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా, ఈ వంచకుడు బ్రతుకున్నప్పుడు ప్రసంగం చేశాడు బాబు, దేవాలయం పడగొట్టేటప్పుడు, యెరూషలేము దేవాలయం పడగొట్టేటప్పుడు 3 దినాల్లో నేను ఏలయం కట్టేస్తాను, తిరిగి 3వ దినాలు లేస్తాను అన్నాడు. ఈ మామూలుడు కాదు, లేచినా లేస్తాడు బాబు. స్తోత్రం చెప్పండి. లేచినా లేస్తాడు. ఎందుకంటే యాయిరు కుమార్తెను బతికించాడు, ఆ లాజరును లేపాడు. 3 రోజులు అయిపోయింది, పురుగులు పట్టిపోయింది. 3 రోజులు అయిపోయిన వాడిని కూడా లేపాడు. ఎదరాల కుమార్తెను బ్రతికించాడు. చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని కూడా బ్రతికించారు. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు అని వీళ్ళకి విశ్వాసం ఉంది. ఇండైరెక్ట్గా ఎక్కడ లేస్తాడో అని భయం, లేస్తే ఎక్కడ మన పరువు పోద్దో, ఎక్కడ మన రాజరికం పరువు పోద్దో అని భయం వేసింది ఒక పక్కన. ఇంకో పక్కన ఏంటంటే ఈ గ్రూప్ అంతా కలిసి, వీళ్ళ అభిమానులందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన రాయి దొరిలించేసి యేసుప్రభుని తీసుకుని వెళ్ళిపోయి పక్కన పెట్టేసి యేసయ్య లేచాడు అని పబ్లిసిటీ చేస్తారేమో వీళ్ళు. ఎందుకైనా మంచిది, మాకు ఆ సమాధికి సెక్యూరిటీ కావాల్సిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి ఎంత విలువండి యేసయ్యకి అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు అంటాడు పిలాతు గారు అంటాడు, అందుకు పిలాతు గారు అంటున్నాడు, అయ్యా, మీకు
ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది, ఆర్పిఎఫ్, ఆర్సిఎఫ్, ఈపీఎఫ్, ఆర్పిఎఫ్, ఎన్ని ఫోర్సులు కావాలంటే అన్ని ఫోర్సులు ఉన్నాయి కదరా నాయన. మీకు ఎందుకు నేను జీవో ఇస్తున్నానుగా, మీకు ఏ ఫోర్స్ కావాలంటే ఆ ఫోర్స్ వాడుకుని ఆ సమాధి దగ్గర సెక్యూరిటీ పెట్టుకోండి అని పిలాతు గారు ఏమి ఇచ్చేసాడు, జీవో ఇచ్చేసాడు. స్తోత్రం చేద్దాం కదా. ఏమన్నాడండి, నీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి. అదేంటండి, కోట్ల రూపాయల నోట్లు కడిగిన కంటైనర్ను భద్రం చేసుకోమంటే అదొక లెక్క ఉంది. బంగారం అంతా బిస్కెట్లతో ఉన్నటువంటి ఒక కంటైనర్ని సీలేసి దీన్ని సెక్యూరిటీ చేయండి రా బాబు అంటే ఒక లెక్క ఉంది. అసలు యేసు ప్రభు సమాధి ప్రాణం లేనటువంటి ఆ బాడీకి సెక్యూరిటీ ఏంటి అసలు? స్తోత్రం. ఈస్టర్ రోజున పునరుద్ధరణ అనేటువంటి దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని చూద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన బ్రతికున్న దేవుడే, చనిపోయిన దేవుడే. ఏదంటారు చూసారా, పులి అంట, ఏదంటారు పులి, సింహము, సచ్చినా సింహమే బతికినా సింహం అన్నట్టు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం. మీరు ఆలోచించండి, ఏ సమాధికైనా సరే సెక్యూరిటీ ఉందా? బైబిల్ లేఖనాల్లో రాయబడినటువంటి స్టడీ చేస్తే దీని విషయంలో 16 మంది పవర్ఫుల్ సెక్యూరిటీ కలిగినటువంటి వారిని పెట్టారంట ఆ సమాధి దగ్గర ఆ రాత్రి, నిన్న శనివారం. స్తోత్రం చెప్పండి. ఎంతమందిని? 16 మందిని 4గా డివైడ్ చేస్తే ఎన్ని గ్రూపులు? 4 గ్రూపులు. అంటే ఈ 4 గ్రూపులు ఒక 3 గంటలు మీరు జాగ్రత్తగా చేయండి రే. నిద్ర వస్తే మీరు రండి, మేము 4 డ్యూటీకి వెళ్తాం, మీరు దిగితే మళ్ళీ మేము దిగుతాం, మీరు దిగితే మీరు దిగుతామని అట్లా 4 చొప్పున కాపలా కాశారంట, డ్యూటీ చేశారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పిఎం గారికి డ్యూటీ చేశారండి సమాధి దగ్గర? ఏ నాయకుడి దగ్గర, ఏ దేవుళ్ళుగా చెప్పుకున్నటువంటి వారి దగ్గర చేశారండి సమాధి దగ్గర? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అజ్ఞానంగా, వాక్యం తెలియక, సత్యం తెలియక, సత్యం తెలియక యేసు ప్రభు మీద చులకనగా మాట్లాడుతున్న వారికి ఈరోజు సవాల్ చేసి చెప్తున్నాను, నిరూపించు. నీవు దమ్ముంటే, సత్తా ఉంటే సాక్ష్యాధారాలుగా నిరూపించు. స్తోత్రం, హల్లెలూయా. ఎవడో ఒకడు అంటాడు గొర్రెలంట క్రైస్తవులు అంటే గొర్రెలంట. ఈరోజు గుడ్ ఫ్రైడే ద్వారా, ఈస్టర్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సవాల్ చేసి చూపిస్తున్నాడు లేఖనాల ఆధారంగా. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈస్టర్ పునరుద్ధారణై తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు వారు అని లేఖనాలు చెబుతున్నాయి. ఎవరికి సెక్యూరిటీ ఉంచారు? కావలి వారు, సైనికులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సైనికులని కాపులుగా ఉంచారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆత్మీయంగా మనం సేవకులుగా, దేవుని సన్నిధిగా, సహవాసంగా మనం బలపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సత్యాన్ని మరుగు చేయడానికి ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని బలమైన కార్యక్రమాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని రాజ్యాంగాలు మారినా, ఎన్ని విషయాలు చేయాలని ఎంత ప్రయోగాలు చేసినా దేవుని పనిని ఆపు చేయటం వాళ్ళ తరము కానే కాదు. గట్టిగా చెప్పండి. నీ చేతిలో అధికారం ఉంది కదా అనుకుని, నీ చేతిలో అంగుబలం ఉంది కదా అనుకుని, నీ చేతిలో అంగబలం ఉంది కదా అనుకుని, యేసయ్య పునరుద్ధాన శక్తిని ఆపాలనుకుని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని సైన్యం పెట్టినా, ఎంత జెడ్ సెక్యూరిటీ పెట్టినా కానీ ఏది కూడా ఆయన శక్తిని ఆపలేదు. మానవ బలం ముందు దేవుని పవరు చాలా శక్తివంతమైంది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన